ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షక రవి. ఈరోజు మా ఇంట్లో ఓలిగలు చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం, నాకు మా పిల్లలకు మా ఆయనకి అందరికీ ఇష్టం ఫ్రెండ్స్, చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మతో ఓలిగలే చేయించుకొని తినేదాన్ని. సో స్వీట్స్లో ఓలిగలు అంటేనే నాకు చాలా ఇష్టం. ఈరోజు మా అనంతపూర్ స్పెషల్ రాయలసీమ ట్రెడిషనల్ స్వీట్ ఓలిగలు చేస్తున్నాను. రండి ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముందుగా 2-3 అవర్స్ ముందే ఓలిగరవని వాటర్ వేసి బాగా నానబెట్టి బాగా పిసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇది వచ్చేసి శనగపప్పు ఉంటుంది ఫ్రెండ్స్, అది ఉడకబెట్టి వాటర్ తీసేసి దాంట్లో బెల్లము ఇలాచి వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. అలాగే ఇవి గసగసాలు ఫ్రెండ్స్, బాగుంటాయి. ఓలిగి పైన చాలా బాగుంటాయి. మనం ముందుగా ఇది వచ్చేసి ఓలిగ పేపరు. మనం ఓలిగ పేపర్ ముందుగా ఆయిల్ వేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్లా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే పూర్ణం తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇలా పెట్టి దీన్ని బాగా కవర్ చేసుకోవాలి. ఇలా నొక్కేయండి. ఇలా గసగసాలు తీసుకొని దీని మీద వేసుకోవాలి. మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి ఒక కవర్ వేసుకొని దీన్ని నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేస్తూ వెళ్ళాలి. మనకు వీలైనంత స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే తిక్కుతూ ఉంటే మనకు ఎంత వీలైతే అంత. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిపైన ఆయిల్ వేసుకొని ఈ ఓలిగ పేపర్ తీసుకుపోయి దీని మీద ఇలానే వేసేయాలి. ఇలా కొట్టి ఇలా తీస్తే వచ్చేస్తుంది. చాలా ఈజీ. మరి పైనుంచి కూడా ఆయిల్ వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇది టర్నింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా టర్నింగ్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చింది, ఇప్పుడు మనం పక్కకు తీసుకున్నాం. అప్పుడు మనం గసగసాలు వేసాం కదా, ఇక్కడ చూడండి గసగసాలు.
ఇలానే ఇవన్నీ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ ఇలానే అన్నీ చేస్తాం ఫ్రెండ్స్. పూరిలా పొంగుతున్నది ఫ్రెండ్స్. లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓలిగలు. ప్రతి ఒక్కటి పొంగుతూనే వస్తున్నాయి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. సేమ్ చపాతీ పొంగినట్టే పొంగింది ఫ్రెండ్స్, చూడండి.